క్రింది వాణిలో సరికాని అంశం చూడండి. ఇలాంటివి ఎక్కువ అడుగుతారు స్టేట్మెంట్, బాగా గమనించండి. ఇక్కడ అడిగింది క్లియర్గా సరికాని. ఈ స్టేట్మెంట్ ఫస్ట్ పాయింట్అవుట్ చేయండి. సరికానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ గుర్తించాలి. ఏంటి? 1 విశాలాంధ్ర పుస్తకాన్ని రచించిన వారు వావిలాల గోపాలకృష్ణయ్య. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ రైట్. కాబట్టి విశాలాంధ్ర భావన ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో విశాలాంధ్ర పుస్తకాన్ని రాసిన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్యే. ఇది వాస్తవమే. 2 విశాలాంధ్ర పత్రిక స్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య 1952లో ఏర్పాటు చేశాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆప్షన్ సి విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తక రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య. కాదు కదా. ఎందుకు? విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకాన్ని రాసింది ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్యే. పత్రికను తెచ్చింది పుచ్చలపల్లి సుందరయ్యే. విశాలాంధ్ర పుస్తకం రాసింది వావిలాల గోపాలకృష్ణ. సో ఈ స్టేట్మెంట్ తప్పు. అడిగింది కూడా అదే కదా, సరికాని స్టేట్మెంటే. సో 4 చూద్దాం. విశాలాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టిన వారు సర్ విజి లేదా విజయ అంటాం చూడండి. సో 1942 అక్టోబర్ 3న మనకు ఈ కార్యక్రమం జరుగుతుంది, విశాలాంధ్ర తీర్మానం. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే చివరి ఆంధ్ర మహాసభలు మొత్తం ఈ సర్ విజయ క్రియాశీలకంగా వ్యవహరించాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అడిగింది కరెక్ట్గా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు, మనకు రాంగ్ స్టేట్మెంట్ దొరికింది. ఏముండాలి ఇక్కడ? మనకు ఉండాల్సింది పుచ్చలపల్లి సుందరయ్య ఉండాలి. సో మనకి 15వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది.